హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు పరిచయం అక్కర్లేని ఒక వ్యక్తి ఉన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, అంటే అహర్నిశలు ఒక రోజేమో వరంగల్లో ఉంటారు, ఒక రోజేమో విశాఖపట్నంలో ఉంటారు, ఒక రోజేమో ఢిల్లీలో ఉంటారు. అసలు ఏంటి సార్ అహర్నిశలు కష్టపడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటారు అసలు సొసైటీకి? అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. ఇప్పుడున్నదంతా అవినీతి పార్టీ, అందరికీ అధికారం. ఇప్పుడున్నది కేవలం 2-3 కుటుంబాలకే, కొందరు కుల పార్టీ, కుటుంబ పార్టీ. అందరి అభివృద్ధి మన ధ్యేయం. మనం బీసీలు 60% ఉన్నాం. ఒక బీసీగా నేను కాపుగా పుట్టి మాటలా చెప్తున్నా. ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకొని కులాలకు అతీతంగా ఫైట్ చేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం 90% ఉన్న మనం 60% ఉన్న ఒక్క బీసీ అయినా 78 సంవత్సరాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయ్యాడా? ఎందుకు అవ్వలేదు? ఇప్పుడున్న 3 పార్టీలు కుల పార్టీలు, బ్రాహ్మణ్ పార్టీలు, వేలం పార్టీలు, రెడ్ల పార్టీ, వాళ్ళ మధ్య టికెట్లు పంచుకుంటూ లక్షల కోట్లు పంచుకుంటూ అందరి అభివృద్ధి అంటే వాళ్ళకి కొందరు అభివృద్ధి, వాళ్ళ అభివృద్ధి, వారి కుటుంబ అభివృద్ధి, వారి కుల అభివృద్ధి. పోనీ కులానికి కూడా పూర్తి ఏం చేయట్లేదు కనుక చారిటీ సిటీలు పెట్టి 3,10,000 మంది అనాథలు ఆదుకొని బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చారు ఉచితంగా. 40 లక్షల వితంతులు రెస్క్యూ చేసి కన్నీరు తుడిచి 3 పూట్ల భోజనం పెట్టి మదర్ తెరీసాలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. కులాలకు మతాలకు అతీతంగా కులం మార్చుకోండి, మతం మార్చుకోండి అని ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు తెలంగాణలో 12,000 మంది గ్రామాల్లో 12,000 మందిని నిలబెట్టి 10th పాస్ అయినారు, లేదా నేను సర్పంచ్గా నా ఊర్లో ఉంటాను, నేను డిగ్రీ చేశాను, పీజీ చేశాను, నా గ్రామ అభివృద్ధి కావాలి, గ్రామానికి ₹1,00,00,000 సంవత్సరానికి అభివృద్ధి కావాలి, సర్పంచ్కి శాలరీలు ఇవ్వడానికి, మీ ద్వారా డైరెక్ట్ గా గ్రామ అభివృద్ధి చేయడానికి దేశాలు, పట్టణాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, గవర్నమెంట్లకి ఎలాగైతే నేను డబ్బులు డొనేట్ చేశాను, ఇప్పుడు మీ ద్వారా చెయ్యాలంటే 7569441275 కి వాట్సాప్ గ్రూపులు పెట్టి మీ జిల్లా గ్రూప్ పేరేంటి, కర్నూలు లేదా నిజామాబాద్ లేదా నల్గొండ లేదా వరంగల్, మొదట మీ నియోజకవర్గం పేరు పెట్టి ఆ గ్రూప్ లో కేఏ పాల్ ఫ్యాన్స్ అని ఇమీడియట్ గా www.kapaul.org టెక్స్ట్ పెట్టండి, లేదా వాట్సాప్ లో టెక్స్ట్ పెట్టండి, గ్రూపులు పెట్టండి. నేను పోటీ చేస్తాను, మీరు ఎలా పోటీ చేయాలి, ఎలా గెలాలి, నేను ట్రైనింగ్ ఇస్తాను. రైట్ సార్. ఇక ఫస్ట్ ఏపీ రాజకీయాల విషయానికి వద్దాం. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మా తమ్ముడు అది ఇదని చాలా ప్రేమగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న క్యాబినెట్ దానికి గైర్హాజరయ్యారు. లోకేషే మొత్తం డీల్ చేస్తున్నారు, లోకేషే మొత్తం ఆ లీడ్ అంతా లోకేషే తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత తగ్గింది అనేది కూడా ఒక వర్గం చర్చ జరుగుతుంది. నిజంగానే ఆ కూటమిలో చీలికలు రాబోతున్నాయా అనే ఒక అంశం కూడా చర్చకు వస్తుంది. అట్లాంటి పరిణామాలు ఉన్నాయా ఏపీలో? మనం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒకటే చూస్తున్నాం. ఓకే, ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి అమ్ముడుపోవడం, విలీనం చేయడం. పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్ కదా 2008లో, చిరంజీవి ప్రెసిడెంట్ కదా. హోల్సేల్ గా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మంత్రి పదవి తీసుకొని 1,000 కోట్లు సంపాదించింది అందరికీ తెలిసిందే. ఫస్ట్ పాయింట్. చిరంజీవి లాస్ట్ వీక్ ఏమన్నాడు, ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా ఆవిర్భవించి, అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండేటప్పుడు మేము కాంగ్రెస్ కి ప్యాకేజ్ స్టాల్ అమ్ముడిపోయాం. ఇప్పుడు జనసేన పార్టీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మోదీ పార్టీకి అమ్ముడిపోయారని క్లియర్ గా తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు మనం సీరియస్ గా తీసుకొని వారి గురించి మాట్లాడటం అన్నది వేస్ట్. ఎవరో అధికారంలో టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది, టీడీపీకి అమ్ముడిపోయాడు. అప్పుడే కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ తిట్టాడు, కేసీఆర్ లో కలడానికి వచ్చాడు, అక్కడ చంద్రబాబుని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, లోకేష్ పార్టీలో వెళ్ళి కలిచాడు, మోదీని తిట్టాడు, పాపం పెద్ద ఆయన్ని. మోదీ పార్టీలో చంద్రబాబు మోదీని తిట్టాడు, పవన్ కళ్యాణ్ మోదీ తిట్టాడు. స్టెబిలిటీ లేని ఇదంతా ప్యాకేజ్ స్టార్లు. ఓన్లీ వారి కుటుంబానికి వారి పోస్ట్ పొజిషన్ ఏం వస్తుంది, వాళ్ళని సీరియస్ గా తీసుకున్న వాళ్ళు మూర్ఖులు తప్ప మంచి తెలివైన వాడు అప్పుడు తీసుకోడు. క్లియర్ గా కనబడుతుంది వాళ్ళ హిస్టరీ. 2008 ప్రజారాజ్యం పార్టీ నుంచి 2025 జనసేన పార్టీ వరకు అదే కుటుంబం ఎన్ని వేల మంది మోసపోయారు, ఎన్ని లక్షల మంది నష్టపోయారు, ఇదంతా తెలిసిన సబ్జెక్టే. వాళ్ళు మారరు, మనం మారాలి కదా. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఒక ఐఏఎస్ల మీద ఒక కామెంట్ చేసిన సందర్భం, ఐఏఎస్లు ఏసీ రూములు దాటి బయటకు రావట్లేదు, గతంలో ఉన్న ఐఏఎస్లకి ఇప్పటికి చాలా తేడా ఉంది,
గతంలో చాలా అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండేవారు, కానీ ప్రజలలోకి రావట్లేదు అనేది కూడా ఆయన కామెంట్. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి బయటికి రావట్లేదు. ఆ, ఢిల్లీ వెళ్తాడు, సౌత్ కొరియా వెళ్తాడు, అమెరికా వెళ్తాడు, ఎక్కడెక్కడికో తిరుగుతాడు. ఉమ్, అసలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు, హోమ్ గార్డులు ఎంతో కష్టపడుతున్నారు రాత్రి పగలు. సరైన టైం కలిగి జీతాలే లేవు. పోలీసులు అందరూ నాకు ఒకటే కంప్లైంట్ ఇస్తారు ఓకే. ఎక్కడికి వెళ్ళినా, సార్ మాకు ఎన్నో బకాయిలు ఉన్నాయి, చెల్లి మాకు ట్రావెల్ అలౌన్స్ ఇవ్వట్లేదు. ఉమ్, హోమ్ గార్డులు మేము పెర్మనెంట్ చేస్తానని 2 పార్టీలు తెలంగాణలో మాట ఇచ్చారు, బీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేయలేదు. ఓకే. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లేదు. ఎవరినో బ్లేమ్ చేసి ఒక 1 మినిట్ ఫేమ్ కొరకు ఏదో చేయొచ్చు. ఐఏఎస్లు ఎప్పుడు ఉంటారు, ఐపీఎస్లు ఎప్పుడు ఉంటారు. అవినీతి చేయకండి. ఐఏఎస్, ఐపీఎస్ అవినీతి ఇప్పుడు జగన్ టైంలో జగన్ చెప్పినట్టు చేసి వాళ్ళు ఎంతమంది 16 మంది నష్టపోతున్నారు కదా. ఐపీఎస్లు, పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్లు రాజశేఖర రెడ్డి టైంలో, కేసీఆర్ టైంలో అనేక మంది సంతకాలు పెట్టి ఇప్పుడు నష్టపోతున్నారు కదా. డూ యువర్ డ్యూటీ అకార్డింగ్ టు ద లా. నో వన్ కెన్ సస్పెండ్ యూ. ఐఎమ్ దేర్ టు ఫైట్ ఫర్ ఇట్. యు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీస్ చీఫ్ సెక్రటరీ దానమయ్య గారి కంటే ఐఏఎస్ పెద్దోళ్ళు ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? ఇదే ఆఫీసులో ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? ఒక ఎస్సీ మాల అంతపై ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎస్సీ మాదిగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ రోసయ్య గారు ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? రోసయ్య గారి మాదిగా కులాలకు అతీతంగా చదువుకున్నోళ్ళు డీజీపీ ఐపీఎస్ హెచ్టి సాంగ్లియానా బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు ఇంత వృద్ధ వయసులో కూడా ప్రజాశాంతి పార్టీలో చేరి కర్ణాటకని ఎందుకు నడిపిస్తున్నారు? ఎడ్యుకేటెడ్ మీ అందరికీ తెలుసు కనుక ఎడ్యుకేటెడ్ అందరూ బయటకు రండి. నిరుద్యోగులు ఏ విధంగా బయటకు వస్తున్నారు? 7569441275 గ్రూపులు పెట్టండి. సర్పంచులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా ప్రజాశాంతి పార్టీ తరపుని ఇప్పుడున్న 3 కులాలకు అతీతంగా, కుటుంబాలకు అతీతంగా గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అన్న నినాదంతో ఫైట్ చేద్దాం, సక్సెస్ అవుదాం. అంటే ఇంకొకటి సార్, అంటే కేసీఆర్ మొన్న ఒక అంటే ఫామ్ హౌస్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అనేది కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. అట్లాంటి పరిస్థితులు ఉంటాయా? మూర్ఖులు తప్ప మరలా బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని ఎవరు ఓట్లేయరు. మూర్ఖులు తప్ప. ఎందుకు? 1,50,000 కోట్లు ధనమైన తెలంగాణ రాష్ట్రం, మిగిలిన రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేశాడు? తెలివితేటలు లేకుండా ఇంకొక 1,30,000 కోట్లు అప్పులు పెంచేసి అభివృద్ధి లేకుండా సర్వనాశనం. సో అప్పులు చేసి సర్వనాశనం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ మీకు కావాలా? కేసీఆర్, రేవంత్ రెడ్డి మరలా కావాలా? అభివృద్ధి చేసి లక్షల కోట్లు తీసుకొచ్చి కంపెనీలు పెట్టి అడవి లాంటి హైదరాబాద్ 40 సంవత్సరాల క్రిందట ఎంతో అభివృద్ధి చేసిన కేఏ పాల్ కావాలి. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. పాలన రావాలి, పాలన మారాలి. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి కులాలకు అతీతంగా జరపాలి. అంటే ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీ, జడ్పీటీసీ ఎలక్షన్ ఇంకా మీరు అప్లై చేయలేదంటే www.keapalsmallletters.org లేదా 7569441275 ఈ 1 మినిట్ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి పంపండి. ఎడ్యుకేటెడ్ అందరూ కంటెస్ట్ చేయండి. మీ బతుకులు బాగుపడతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి. ఉచిత విద్య, వైద్యం ఇస్తాం, గ్రామాభివృద్ధి చేసి చూపిస్తాం. సార్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం ఇక ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి వెళ్ళదు, ఖచ్చితంగా అన్ని స్థానాలు ఎంపీటీసీ, జడ్పీటీసీలు అన్ని కూడా మేమే గెలుస్తామని అంటున్నారు. ఆ ప్రజలు కూడా అట్లే తీర్పు ఇవ్వబోతున్నారు అని కూడా చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? నేను అన్నది మూర్ఖులు తప్ప ఈ 2 పార్టీలకి ఇంకొకరు ఓటేయరు. తెలంగాణ 2014 నుంచి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి, దరిద్ర రాష్ట్రం చేసి, అవినీతి రాష్ట్రం, వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ప్రజలకు లేవనే కదా అందరూ ఓపెన్ గా మీడియాలో చెప్తున్నారు. ఈ రోజు కేసీఆర్ కూడా బయటకు రాబోతున్నారు. సో ఎవరు బయటకు వచ్చినా ఏం చేసినా దోచుకున్న డబ్బు లక్షల కోట్లు, దాచుకున్న డబ్బు ఖర్చు పెడతారు. మందు ముక్క ఇస్తారు. మునుగోడు ఎలక్షన్ 3,000 కోట్ల 18,000 కోట్ల ఖర్చు అయింది. మినిమం 3,000 కోట్లు, 18,000 కోట్లు. ఇలాగా ఓటుకి ₹1,00,000 ఇచ్చినా వరి చింతపడ అవసరం లేదు. గ్రామానికి ఒక ఓటుకి ₹1,00,000 ఇచ్చినా షాక్ అవ్వాల్సిన లేదు. ఓకే, మీకు అది కావాలా? ఆ ₹1,00,000 ఎక్కడి నుంచి తెస్తున్నారు? ₹1,00,000 అప్పు చేస్తున్నారు, మీకు ₹1,00,000 ఇస్తున్నారు. ₹1,00,000 అప్పు చేస్తున్నారు, మీకు 2-3 వేలు ఇస్తున్నారు పెన్షన్లు ఇవన్నీ. కనుక దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడాలని తెలివైన మీరందరూ కనీసం 10 మందికి చెప్పి 100 మందికి ప్రజాశాంతి పార్టీ తరపున మాత్రమే తత్మాలందరూ కోదండరామ్ పార్టీలో చేరినారు.
శర్మిల పార్టీలో చేరినారు తెలంగాణలో, ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలో చేరినారు, ఇండిపెండెంట్ పార్టీలు అనేకంగా సిపిఐ సిపిలో ఉన్నవారు, గద్దరన్న లాంటి వారు ప్రజాశాంతి పార్టీలో అన్ని పార్టీలని కాదని అందరు లీడర్లు ఆయన అడిగారు. మరి మీరెందుకు చేరకూడదు? ఇంకెవరైనా చేరకుండా ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ప్రతి ఒక్కరూ ఏకైక బడుగు బలహీన వర్గాల పార్టీలు మీరు త్వరలో చేరిపోండి. గాడ్ బ్లెస్ యూ. బండి సంజయ్ అంటున్నాడు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో మేమే గెలుస్తాం. ఇంకొక తెర మీదకి తీసుకొచ్చారు చర్చ. ఇక రాహుల్ గాంధీ యొక్క కులానికి సంబంధించి ఆయన ఒక ముస్లిం అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇదే ప్రాబ్లం. ఈ పనికిమాల బుద్ధి లేని గాడిదలకు, ఈ కుల పార్టీలకు, ఈ కుటుంబ పార్టీలకు వీళ్ళు నాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు నీళ్ళు తిట్టుకోవడం. నరేంద్ర మోదీ బీసీ అనుకున్నాను, బీసీ కాదే, గాంధీయే కదా రాహుల్ గాంధీని ఏర్పాటు చేసుకున్నారు బ్రాహ్మణ్. ఓకే, ఫిరోజ్ ఖాన్ ని అడాప్ట్ చేసుకున్నాడని ముస్లిం అంటారు వీళ్ళు. ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం, ఇప్పుడున్న పార్టీలు 3 అగ్రవర్ణ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంది, 12 మంది రెడ్లే కదా ముఖ్యమంత్రి చేశారు రాహుల్ గాంధీ పార్టీ. ఒక్క బీసీని బండి సంజయ్ ఎందుకు బాధపడ్డాడేమో. బండి సంజయ్ బీసీ కాపు నాకులాగే, ఈటల రాజేంద్ర బీసీ ముదిరాజు. అలాగే ఎంతమంది బీసీలు ఉన్నా బీజేపీ గాని కాంగ్రెస్ గాని కేసీఆర్ గాని, కేసీఆర్ అయితే డైరెక్ట్ దళితులనే చేస్తానన్నాడు, చేయలేదు. ఆ 2-3 కులాలే. కాంగ్రెస్ ఏమో రెడ్ల పార్టీ, బీజేపీ ఏమో బ్రాహ్మణుల పార్టీ, కేసీఆర్ ఏమో వెలమల పార్టీ, దొరల పార్టీ. మరి 90% ఉన్న మేము ఎప్పుడు అవుతాం? అందుకని బండి సంజయ్, ఈటల రాజేంద్ర లాంటి బీసీలు ఇష్టం లేకపోయినా ఆ బ్రాహ్మణ పార్టీలో బీజేపీలో, బీజేపీ బ్రాహ్మణ పార్టీ కదా, ఆర్ఎస్ఎస్ పార్టీ కదా, అది అందరికి తెలిసిన పార్టీ కదా. ఆడు బ్రాహ్మణుడు అంటాడు, ఈయనేమంటాడు రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణే అని. ఏది ఏమైనా ఈ అగ్రవర్ణాలే దోచుకుంటున్నాయి, దాచుకుంటున్నాయి అవినీతి. ఇంకొక డౌట్ కూడా ఏమంటున్నాడంటే, ముస్లిం సంబంధించిన జనాభాను బీసీలతో కంపారిజన్ చేయకండి, ఒకవేళ అది తీసుకొస్తే మేము అక్కడ ఆపేస్తాము ఖచ్చితంగా అని అంటున్నాను. దీనికి సంబంధించి మీరు ఏది ఏమైనా ఇలా అభివృద్ధి చేయడం చేత కాదు. లక్షల కోట్లు అప్పు అయిపోయింది దేశంలో. మోదీ గారు నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు. అప్పుడు ఒకప్పుడు 54 సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేసేవారు. దేశం ఫండ్ అయిపోయింది. ఇది లాస్ట్ ఛాన్స్ మనకి ఈ దేశాన్ని కాపాడడానికి. లేదా కేఏ పాల్ అన్న లైఫ్ లాంగ్ జనాల్లో ఉండిపోతారు. ఎందుకు? క్యాస్ట్కి ఎగనిస్ట్గా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. అరే హిందువులకు అన్యాయం జరుగుతుంది, తిరుపతిని టెరిటరీ చెయ్యండి, హిందూ ప్రీస్ట్లే తిరుపతిని నడుపుకోండి, క్రిస్టియన్ చర్చెస్ నడుపుకున్నట్టని నేను సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నాను. ముస్లిమ్స్ మాస్కులు నడుపుకుంటున్నారు, క్రిస్టియన్ బిషప్లు చర్చెస్ నడుపుకుంటారు. ఎవరు ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వండి. క్రిస్టియన్ ముస్లిం హిందూస్ మధ్య ఎందుకు ఫైట్ పడతారు? మీకు అభివృద్ధి చేయడం చేత కాక. సో లెట్ us end this. అందరూ ప్రజాశాంతి పార్టీ ఏకైక పార్టీని మీ పార్టీగా చేరి 10 మందిని చేర్పించి 100 మందిని చేర్పిస్తే బాగుపడతారు, లేకపోతే నష్టపోయేది మీరే. థ్యాంక్ యూ.